జయశంకర్ గారి రాజనీతి గురించి ఇవాళ భారత్లో కాదండి, మీరు అమెరికా, చైనా, బ్రెజిల్ లాంటి దేశాలలో ఎంతలా మాట్లాడుకుంటున్నారు అంటే ఒక ట్రెండ్ అని చెప్పాలి. అంటే ఈయన డిప్లొమసీ ఇంతకుముందు ఎవరు ఎప్పుడు చూడలేదు. మీకు ఒక కొత్త ట్రెండ్ని ఈయన క్రియేట్ చేశారు అని చెప్పాలి. ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో మొన్న బ్రిక్స్ సబ్మిట్ జరిగింది కదా, సో మోదీ గారు అటెండ్ అవ్వలేదు. సో ఆయన తరఫు నుంచి జయశంకర్ గారు మాట్లాడుతున్నారు. అప్పుడు ఈయన అమెరికాను తప్పు పట్టిన తీరు, ఇప్పుడు అందరూ తప్పు పడుతూ ఉంటారు, కానీ ఈయన మాట్లాడే విధానం ఇంతకు ముందు ఎవరు ఎప్పుడు ఈ ప్రపంచము చూడలేదు. చూడండి, ఒక సందర్భంలో ఒక పాకిస్తాన్ విలేకరి ఈయన జయశంకర్ గారిని ఉద్దేశించి, అంటే ఎదురుగుండా ఈయన ఉన్నారు అనే నిజాన్ని తెలుసుకోక పొగరుగా ఏదో ఒక రకంగా భారత్ యొక్క ఫారిన్ మినిస్టర్ని మనము కార్నర్ చెయ్యవచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు, ఇంటర్నేషనల్ మీడియా కదా. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది, మీకు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ అలాగే వార్తాపత్రికలు వీళ్ళందరూ కూర్చొని ఉంటారు. వీళ్ళేమో ఆలోచిస్తారు, ఏదో ఒక రకంగా ఈ వ్యక్తిని మనం ఇరికించాలి, ముచ్చమటలు పట్టించాలి, ఇలా ఆలోచించుకుంటారు. అలాంటిది పాకిస్తాన్ విలేకరి అడుగుతున్నాడు, ఏమండి మీరు ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజంని ఎప్పుడు ఆపుతారు? అంటే వాడి ఉద్దేశం ఏమిటి, ఆపరేషన్ సింధూర్, మనము కదా వాళ్ళ దేశంలోకి వెళ్ళి దాడులు చేశాము కాబట్టి మనది తీవ్రవాదము అనేది ఇతని ఉద్దేశం. సో అప్పుడు జయశంకర్ గారు ఒక జవాబు చెప్తారు. ఆయన ఏమంటారు అంటే, నేను భారతదేశం యొక్క ఫారిన్ మినిస్టర్ని, మీరు ఈ ప్రశ్నను పాకిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ని అడగాలి. అంటే ఆ దేశానికి ఫారిన్ మినిస్టర్ అని ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే ఈ ప్రశ్నను వాళ్ళని అడగండి. ఎవరికి జవాబు? పాకిస్తాన్ విలేకరికి. సో ఎలా ఉంటుంది? సో అందరూ అతని వైపు చూస్తారు. ఏంట్రా నువ్వు అడిగిన ప్రశ్న, ఆయన గురించి తెలియకుండా ఇంత సిల్లీగా అడిగి ఇవాళ నవ్వుల పాలవుతున్నావు ఏమిటి? ఇదే కదండి, ప్రపంచ స్థాయిలో ఇదే జరుగుతుంది. ఈయనను అవమానించాలి అనుకుంటారు, ఒక ప్రశ్న అడుగుతారు, అటువైపు నుంచి ఒక అస్త్రము వచ్చి ఇలా కొడుతుంది, ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు, జవాబు ఉండదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు చాలా చాలా ఆత్మవిశ్వాసముతో ఉన్నారండి, మీ కాన్ఫిడెన్స్ అనేది హయ్యెస్ట్ లెవెల్లో ఉంది అనుకోండి. దేని ఆధారంగా మీరు అంత కాన్ఫిడెంట్గా ఉంటారు? కొంతమందిని చూస్తున్నాం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పేరు మీద అడ్డదిడ్డమైన పనులు చేయడం, అడ్డదిడ్డంగా మాట్లాడడం చూస్తాము కదా. మన ఫ్రెండ్స్లోనే చాలామంది ఉంటారు, వాళ్ళు చేస్తున్న పనులకు వాళ్ళు మాట్లాడుతున్న దానికి సంబంధమే ఉండదు, కానీ అడిగితే ఆత్మవిశ్వాసము, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సో మీరు చెప్పండి, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానండి మీరు అంటే దేని బేసస్లో అలా మాట్లాడతారు? అంటే దేని ఆధారంగా మీరు చెప్పగలరు నా ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉందని? దీనికి ఒకే ఒక జవాబు, మీరు జయశంకర్ వైపు చూడాలి. సో ఆయన ఇంత కాన్ఫిడెంట్గా ఒక జవాబు చెప్తున్నారు అంటే దానికి ఫండమెంటల్ రీజన్, ప్రాథమిక కారణం మీరు చూసారు అనుకోండి, ఫ్యాక్ట్స్, నిజాలను మాట్లాడతాడు. సో ఇక్కడే మీకు జయశంకర్ ముందు ఎవరు నిలబడలేరు. ఎందుకు ఇలా చెప్తున్నాను, ఏదో ఈయన్ని పొగడ్డానికి మన వీడియో చేస్తున్నామా? అలా కాదండి. ఈరోజు మీకు ప్రపంచ స్థాయిలో ఎన్నో దేశాలు, ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు, వాళ్ళకి ఎంత రిలీఫ్గా ఉంది, ఎంత ఆనందంగా ఉందంటే భారత్ చాలా చాలా లక్కీ, ఇలాంటి ఒక ఫారిన్ మినిస్టర్ వాళ్లకు దొరికారు, ఇలా మాట్లాడుకున్నారు. మీరు గ్లోబల్ టైమ్స్ చూడండి, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ చూడండి, ఎన్నో ఆర్టికల్స్ జయశంకర్ని పొగుడుతూ, ఇంత గొప్ప అనాలిసిస్ ఇతను ఎలా చేయగలడు, ఇంత బ్రూటల్గా ఇతను ఎలా ఆన్సర్ చేయగలడు, ఇంత కాన్ఫిడెన్స్ ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఇవే కథనాలు ఎందుకు రాస్తారంటే, చైనా అంటే మనకు ఒక శత్రు దేశం కదా. ఇవాళ ఎస్సీఓ తరువాత ఫ్రెండ్లీ కంట్రీ అని మాట్లాడుతున్నాం, అంతకుముందు సో మనకు శత్రువే కదా. పాకిస్తాన్ కూడా అంతే కదా. మరి వీళ్ళంతా మాకు కూడా ఒక జయశంకర్ ఉంటే బాగుంటుంది ఎందుకు భావిస్తారండి? ఎందుకు భావిస్తారు? ఏమీ లేదు, చైనాకు ఎంత రిలీఫ్ అంటే, యూరోప్కి సంబంధించిన ఒక విలేకరి సేమ్ క్వశ్చన్, మీరు రష్యా ఆయిల్స్ ఎందుకు కొంటున్నారు?
2022 నుంచి ఈయన యూరోప్ అంటూ వెళితే ఇదే ప్రశ్న. కానీ ఇవాళ కాంటెక్స్ట్ మారిపోయింది. చూడండి, అదే ప్రశ్న, కానీ పరిస్థితులు మారిపోయాయి కదా. 2022 వేరు, 2025 వేరు. సో దానికి తగ్గట్టుగా ఈయన చెప్తున్న జవాబులు చూడండి. అరే, నేను ఎన్నోసార్లు ఈ ప్రశ్నకు జవాబు చెప్పాను, మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇవే అడుగుతున్నారు అనడండి. ఈయన అస్సలు అనడు. ఈయన ఇస్తున్న ప్రతి ఒక్క జవాబు కూడా ఆ సందర్భానికి తగ్గట్టుగా ఉంటుంది. అంటే మీ దగ్గర అన్ని అస్త్రాలు ఉంటాయి, ఏ అస్త్రము ఎక్కడ ఎలా వాడాలి బాగా తెలుసు ఈయనకి. సో ఇవాళ అడిగాడు కదా, మీరు రష్యా ఆయిల్స్ ఎందుకు కొంటున్నారు, అమెరికా వాళ్ళు మీ మీద టారిఫ్స్ విధిస్తారు, శాంక్షన్స్ విధిస్తారని తెలిసి కూడా మీరు ఎందుకు ఆపడం లేదు? ఈయన చెప్తున్న జవాబు సింపుల్ అండి. ఈ ఫ్యాక్ట్స్, ఫిగర్స్, డేటా నథింగ్. నా దేశానికి ఏం కావాలో నాకు బాగా తెలుసు, నీ దేశానికి ఏం కావాలో నీకు తెలుసా? ఒకే ప్రశ్న. అంటే నా దేశం యొక్క ఇంట్రెస్ట్ ఎంత గొప్పది అనేది మేము గ్రహించాం. అంటే ఇక్కడ రష్యన్ ఆయిల్స్ రెఫర్ చేయడం లేదండి. ఇండియా ఫస్ట్, నా ప్రజలే నాకు ముఖ్యం, వాళ్ళ కోసం మేము ఎంత దూరమైనా వెళతాము. ఇది ఎందుకంటే ఒకప్పుడు ఫ్రెండ్స్, ఒక పెట్టె పెట్టుకొని అమెరికా నుంచో యూరోప్ నుంచో ఒక అధికారి వస్తే ఆ మంత్రి గారి చేతిలో పెడితే ఎలాంటి పర్మిషన్ అయినా, ఎలాంటి లైసెన్స్ అయినా మీకు క్షణాలలో దొరికేసేదండి. అసలు వాళ్ళు ఇక్కడ ఢిల్లీలో కూర్చొని ఎవరిని నియమించాలి, ఎవరిని తీసివేయాలి, ఎలాంటి కుట్ర ఈ దేశంలో జరగాలి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఏమైంది, ఒక మొక్కజొన్న, ఇప్పుడు అదే అమెరికా నుంచి ఈ కార్న్ వచ్చిందనుకోండి, భారతీయులందరూ తింటారు. కానీ ఇది జెనెటికలీ మోడిఫైడ్, ఇది మాకు అనారోగ్యాన్ని చేకూరుస్తుంది, ఇది మాకు మంచిది కాదు, ఆపిన ఫస్ట్ టైం నాకు తెలిసి. అంటే ఇది ఎలా చూడాలి అంటే, రష్యాలో పుతిన్ గారు లేకపోతే, భారత్లో మోదీ గారు లేకపోతే మన పరిస్థితి ఏమిటి ఆలోచించాలి. ఎందుకంటే విత్ ఇన్ డేస్ ఇది అమెరికా చెయ్యగలదండి. దేశమంతా కూడా జెనెటికలీ మోడిఫైడ్ ప్రోడక్ట్స్ ఎక్కడికక్కడ వాళ్ళు డంప్ చేసి పడేస్తారు. అడిగే నాదుడు ఉండడు, ఎవడో అడగడు, డబ్బులు తీసుకుంటారు, ఓకే బాస్ అంటారు. అలాంటిది ఇవాళ పరిస్థితి ఏంటండి, జైశంకర్ లాంటి ఒక వ్యక్తి యూరోప్లో కూర్చొని వీళ్ళు అడుగుతున్న అడ్డదిడ్డమైన ప్రశ్నలకు ఈయన ఇచ్చే జవాబుని మీరు గమనించారు అనుకోండి, ఇదే మామూలు విషయం కాదు. ఏంటంటే ఒక బ్రెజిల్ అనండి, లూలా డిసిల్వా, ఈయనని ఇదే ప్రశ్న అడిగారు అనుకోండి, జవాబు ఎక్కడండి? మీరు ఎందుకండి రష్యన్ ఆయిల్స్ కొంటున్నారు అంటే, అక్కడ మా జయశంకర్ గారు జవాబు చెప్పారు కదా, మాది కూడా సేమ్ టు సేమ్. అంటే ఈయన ఎలాగ వీళ్ళని బెయిల్అవుట్ చేస్తున్నాడో చూడండి. ఇప్పుడు చైనా యొక్క ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ, మీరు ఎందుకండి రష్యన్ ఆయిల్స్ కొంటున్నారని యూరోప్ వాళ్ళు అడిగితే ఆయన ఆలోచిస్తాడు. ఇక్కడ జయశంకర్ గారి జవాబు రెడీమేడ్గా ఉంది. మా జయశంకర్ చెప్పారు కదా, మాకు మా చైనానే ఫస్ట్, చైనా అవసరాల కోసమే మేము రష్యన్ ఆయిల్స్ కొంటున్నాం, మీకేంటి బాధ? ఇమీడియట్గా వాంగ్ యీ గారు కూడా అనగలరు. ఇదే జవాబే బ్రెజిల్ అధ్యక్షుడు కూడా చెప్పగలడు, మాకు మా బ్రెజిలే ఫస్ట్. అంటే చూడండి, యూనిపోలార్ వరల్డ్ అంటారు, అమెరికా అనబడే దేశమే ప్రపంచాన్ని ఇవాళ ఇది మల్టీపోలార్ ప్రపంచం. ప్రతి ఒక్క దేశము తన దేశము గురించే ఆలోచించాలి, వాళ్ళకి ఏది మంచో అదే చెయ్యాలి. ఇంత పెద్ద విషయాన్ని జయశంకర్ గారు ఒక వేదికలో మాట్లాడుతున్నప్పుడు ఇది ఎంత మందిని ఇన్స్పైర్ చేస్తుందో చూడండి. చైనా, బ్రెజిల్, రష్యా, ఇప్పుడు రష్యా ఒక నిర్ణయం తీసుకోవాలంటే చైనా వాళ్ళని సంప్రదిస్తారు, చైనా వాళ్ళకు ఒక డిసిషన్ అంటే రష్యా వాళ్ళు, యూరోప్ యూనియన్ ఒక నిర్ణయం అన్నప్పుడు అమెరికా వాళ్ళ వద్దకు వెళతారు. కానీ ఈయన ఏమంటున్నారు, భారత్ 140 కోట్ల జనాభా కలిగిన దేశం, మా వెయిట్ అనేది ప్రపంచంలో హయ్యెస్ట్, కాబట్టి మా దేశానికి ఏం కావాలో మేమే నిర్ణయిస్తాము, మీరు కాదు. సో ఇలా కుండబద్దలు కొట్టినట్టు ఈయన ఇచ్చిన జవాబు అటు యూరోప్ అనండి, పాకిస్తాన్, సర్వ దేశాలలో ఎక్కడ చూసినా మీడియా ఈయన ఏం మాట్లాడతారా అని చెప్పి లిటరల్గా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి జవాబులు అనేవి జయశంకర్ గారు మాత్రమే ఇవ్వగలరు. ఇదైతే నేను చెప్పగలను. మరి మీకు ఈయన గురించి ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.